హలో వెల్కమ్ టు బటర్ఫ్లై కలెక్షన్స్. చాలా బ్యూటిఫుల్ శారీస్ అండి. ఖాదీ కంచి కాటన్ ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇవి అంతకు ముందు మనం చేసినప్పుడు అయితే ఇప్పుడు చాలా చాలా న్యూ డిజైన్స్ మనకి సెట్ కు వచ్చేసి 3 పీసెస్ అనేది అవైలబుల్ గా ఉన్నాయండి. సెట్ లో ఒక్కొక్క డిజైన్ లో 3 పీస్ ఉంటాయి. మీరు అలా సెట్ వైజ్ కావాలన్నా రేట్ వేరే ఉంటుంది. సింగిల్ పీస్ రేట్ అయితే 1899 రూపీస్ ప్లస్ షిప్పింగ్ అనేది అప్లికబుల్ అవుతుంది అనమాట. శారీ పన్నా కూడా చాలా పెద్దది, శారీ లెంగ్త్ పెద్దది, బ్లౌజ్ కూడా చాలా పెద్దగా వస్తుంది అనమాట మీకు. మరి ఇందులో మనం ఏం తీసుకొచ్చామో ఒక్కొక్కటి చూసేద్దాము. చూసే ముందు మీరు వీడియోని లైక్ చేసి షేర్ చేసి కింద మా వాట్సాప్ గ్రూప్ లింక్స్ లో జాయిన్ అయితే రెగ్యులర్ గా పెట్టే అప్డేట్స్ కూడా వస్తూ ఉంటాయి అనమాట. మరి అసలు బ్యూటిఫుల్ శారీస్ అసలు ఎంత అందంగా ఉన్నాయి అంటే చూడండి, అసలు ఒక్కొక్కటి చాలా బాగున్నాయి కదా. మంచి ఖాదీ కాటన్ మీద అసలు మంచి పీచ్ కలర్ కి లెవెండర్ కలర్ బోర్డర్ ఇచ్చేసాము. ఈ లెవెండర్ కలర్ బోర్డర్ లో మనకి కింద డిజైన్ మీకు క్లారిటీగానే వీడియో కనిపిస్తుంది అనుకుంటున్నాము. త్రూ అవుట్ ద శారీ అంతా మీకు ఇట్లా మంచిగా ఎంబ్రాయిడరీ చేసేస్తామండి. చూడండి అసలు ఎంత మంచి కాటన్స్. దీని మీద మళ్ళీ మనకి వైట్ కలర్ లో పెద్ద రోజ్ ఫ్లవర్ ఇలా బండిల్లో ఇట్లా అటు ఇటు ఇటు అటు అండ్ బియ్యపు గింజల్లాగా ఇట్లా మంచి లీవ్స్, మళ్ళీ కింద లెవెండర్ కలర్ డైమండ్ కలర్ లో మంచి బోర్డర్ అనేది ఇచ్చేసామండి. ఇవి చాలా చాలా బాగున్నాయి. ఒక్కసారి నేను మీకు పళ్ళు పాట ఎట్లా ఉంది, శారీ అంతా కూడా ఎట్లా ఉంది అనేది చూపిస్తాను. మీకు పళ్ళు పాటకు వచ్చే వరకు అసలు చూడండి ఎంత అందంగా ఉందో శారీ. నేను ఇట్లా పెట్టుకుంటేనే మీకు క్లారిటీగా కనిపిస్తుంది కదా. అండ్ ఇది చూడండి మంచి కాటన్స్ లో చాలా బాగుందండి. ఇట్లా ఈ ఎంబోజింగ్ డిజైన్ అంతా వచ్చేసింది కదా. అండ్ ఇక్కడ చక్కటి డైమండ్ షేప్ లో వచ్చి మీకు ఇట్లా వస్తుంది అనమాట త్రూ అవుట్ ద శారీ అంతా. అండ్ దీనికి పళ్ళు పార్ట్ విత్ టజిల్స్ లో మనకి ఇలా వచ్చేస్తుందండి. దీనికి వచ్చిన బ్లౌజ్ పార్ట్ ఏంటంటే మనకి ఇట్లా మంచి ప్లెయిన్ కలర్ లో శారీ అంతా ఇవి డిజైన్స్ ఉన్నాయి కాబట్టి బోర్డర్ కలర్ లో ఏది ఉందో బ్లౌజ్ పార్ట్ అది వస్తుంది అనమాట. ఇప్పుడు వచ్చే మ్యారేజ్ సీజన్ కి చక్కగా మనకి పట్టు శారీస్ విప్పిన తర్వాత, లేదా కొంతమంది ఇప్పుడు అసలు పట్టు శారీస్ కట్టుకోలేకపోతున్నారు, అట్లాంటి వాళ్ళకి చక్కగా ఇవి బాగా ఉపయోగపడతాయండి. మీకు చాలా లైట్ వెయిట్ గా సింపుల్ ఇట్లా ఏదన్నా పర్ల్ తో ఇట్లా మంచి పెద్ద ఇయర్ టాప్స్ తో మీరు కెంపుల్ గానీ అట్లా మంచిగా మ్యాచ్ చేసేసుకుంటే మీ లుక్ ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది అనమాట. మంచి క్రీమ్ కలర్ బేస్ మీద అండి. మీకు శారీ అంతా క్లియర్ గా కనిపిస్తుందని అనుకుంటున్నాను నేను. క్రీమ్ కలర్ మీద మనకి చక్కటి డిజైన్ తో వచ్చేసిందండి. ఇది చూడండి, ఇది వచ్చేసి మనకి బోర్డర్ సేమ్ డైమండ్ షేప్ లో వచ్చింది. అండ్ ఇక్కడికి వచ్చే వరకు మనకి మంచి కాపర్ సల్ఫైట్ స్కై బ్లూ కలర్ తో, ఎల్లో కలర్ తో, పీచ్ కలర్ తో అండ్ వైట్ కలర్ తో అండ్ గ్రీన్ అండ్ ఎల్లో అండ్ పింక్ కలర్ తోను, పర్పుల్ కలర్ తోను ఇట్లా ఫ్లవర్స్ అయితే చక్కగా ఇట్లా ప్యాచ్ లా ఇచ్చేసాము. కింద నీ వరకు బోర్డర్ వచ్చేలాగా పళ్ళు పార్ట్ చాలా సింపుల్ గా ఉంటుంది. అండ్ దీనికి వచ్చేసిన బ్లౌజ్ పార్ట్ ఎట్లా ఉంది అనేది చూద్దాము. బ్లౌజ్ ఇట్లా శారీ అంతా హెవీగా ఉంది కాబట్టి మనం ఇట్లా ప్లెయిన్ కుట్టించుకుంటేనే చాలా బాగుంటుంది అనమాట. స్క్రీన్ మీద నెంబర్స్ డిస్ప్లే అవుతున్నాయి. మీరు ఎవరికైనా ఆర్డర్ కావాలి అనుకుంటే వెంటనే చక్కగా మీరు స్క్రీన్ డిస్ప్లే అయిన తర్వాత ఆర్డర్ కావాలి అనుకుంటే కనుక మంచిగా ప్లేస్ చేసుకోండి ఆర్డర్. లెవెండర్ కలర్ అనమాట. లెవెండర్ అండ్ విత్ గ్రీన్ కల్నేతలో వచ్చేసింది ఈ శారీ అయితే. ఇందులో థర్డ్ కలర్ అనమాట. సెట్ కి 3 కలర్స్ వచ్చాయని చెప్పాను కదండి, అందులో థర్డ్ కలర్. ఈ ప్రతి సెట్ మీకు సింగిల్ పీస్ కాకుండా సెట్ వైజ్ కావాలి అనుకుంటే కనుక మీకు రేట్ అనేది డిఫరెంట్ గా ఉంటుందండి. ఇది చూడండి మంచి కల్నేత గ్రీన్ కలర్ కాంబినేషన్ లో వచ్చేసింది శారీ అంతా. ఈ కింద ఫ్లవర్స్ వచ్చేటప్పటికి మనకి కలర్ ని బట్టి ఈ కాంబినేషన్ మార్చేస్తామండి. ఇది కాపర్ సల్ఫేట్ అంటే స్కై బ్లూ కలర్, ఆరెంజ్ కలర్ తో ఇట్లా నాట్స్, మంచిగా ఫ్లవర్ కూడా చూడండి హ్యాండ్ వర్క్ చేసిన శారీస్ అనమాట. ఇట్లా చక్కటి గులాబీ పువ్వు అండ్ ఇది మంచి పేస్ట్రల్ కలర్స్ లో ఉన్నాయండి. ఇది ఎల్లో కలర్ తో ఇచ్చేసాము. అండ్ దీనికి వచ్చేసిన పళ్ళు పార్ట్ అండ్ బ్లౌజ్ పార్ట్ ఎట్లా ఉందో చూద్దాము. పళ్ళు పార్ట్ ఇట్లా చారలతో సింపుల్ గా ఇచ్చేసాము. అండ్ బ్లౌజ్ పార్ట్ వచ్చే వరకు మనకి ఇట్లా ఉంటుంది అనమాట. ఇవన్నీ మనకి మీరు ఏ శారీ పిక్ చేసుకున్నా 1899 రూపీస్ ప్లస్ షిప్పింగ్ అనేది అప్లికబుల్ అవుతుందండి.
సేమ్ డే డిస్పాచ్ అయిపోతాయి. ఇప్పుడు సెకండ్ కలర్ కాంబినేషన్ లో అసలు వావ్ చాలా బాగుందండి. ఈ కాంబినేషన్ కానీ కలర్ కానీ అబ్బా మంచి ఆనియన్ పొట్టుకి గ్రీన్ కలర్ అన్నమాట. గ్రీన్ కలర్ మనకు శారీ అంతా సింపుల్ గా ఇట్లా చిన్న చిన్న బుటీస్ వచ్చేసి ఎండ్ పార్ట్ కి వచ్చే వరకు ఎట్లా ఉంది అనేది మనం శారీని చూద్దాము. ఇప్పుడు మంచి కలర్ కాంబినేషన్స్ అండి ఇవన్నీ. చూడండి ఎంత బాగుందో కదా. చక్కగట్టి ఏమంటాము మనం కొబ్బరి చెట్లు అన్నమాట. ఈ కొబ్బరి చెట్లు కూడా మంచి సెల్ఫ్ కలర్ ఇచ్చి మళ్ళీ ఆకులు గ్రీన్ కలర్ తో ఇచ్చేసాము. సన్నటి వెంకటగిరి బోర్డర్ తో అయితే శారీని హైలైట్ చేసామండి. అండ్ ఇది వచ్చేసి మంచి గ్రీన్ కలర్ లో ఉంది పళ్ళు పార్ట్. దీనికి వచ్చేసిన బ్లౌజ్ పార్ట్ వచ్చే వరకు మనకి ఇట్లా వచ్చింది అనమాట. ఇది కూడా మనకి 1899 రూపీస్ ప్లస్ షిప్పింగ్ అనేది అప్లికబుల్ అవుతుందండి. మీరు డ్రై వాష్ ఆర్ నార్మల్ వాష్ కూడా చేసుకోవచ్చు. శారీ పన్నాలు కూడా మీకు చాలా పెద్దగా వస్తాయి అన్నమాట. సెకండ్ మంచి పెసర పచ్చ కలర్ అంటారు కదా, దానికి మంచిగా అసలు చూడండి ఇవి ఎంత బాగుందో. నేను ఇట్లా కూడా మీకు వేసుకొని చూపిస్తాను. అసలు శారీ ఓపెన్ చేయకుండానే అసలు లుక్ అనేది చాలా ఎక్స్ట్రాడినరీగా ఉందండి. పెసర పచ్చకి లైట్ బ్లూ కలర్ కాంబినేషన్ లో అండ్ ఈ చెట్లు ఇట్లా వచ్చేసి చాలా అందంగా ఉంది. మన వ్యూవర్స్ అందరికి క్లారిటీగానే కనిపిస్తుంది అని అనుకుంటున్నాను. అండ్ బ్లౌజ్ పార్ట్ వచ్చే వరకు మనకి ఇట్లా వస్తుంది అనమాట. క్లియర్ గా క్లారిటీగా లేకపోతే మనకి పిక్స్ కూడా అప్డేట్ అవుతాయండి. మీరు పిక్స్ కూడా చూసుకోవచ్చు మన దానిలో. అండ్ నెక్స్ట్ ఇందులోనే మనకి మంచి స్లేట్ కలర్ కాంబినేషన్ కి చక్కటి కింద ఆనియన్ పొట్టు కలర్ కాంబినేషన్ అన్నమాట. సారీ స్లేట్ కలర్ కి మజంతా పింక్ కలర్ కాంబినేషన్ అండి. మీకు అన్ని అంటే డిజైన్ ఒకటే శారీ అంతా త్రూ అవుట్ మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు శారీ అంతా సేమ్ డిజైన్ ఉంటుందండి. ఇలా వచ్చేస్తుంది మనకి చక్కగా శారీ అంతా. అండ్ దీనికి ఎండ్ పార్ట్ లో కూడా మనకి డిజైన్ వచ్చింది సేమ్ మనకి కొబ్బరి చెట్టు లాగా అన్నమాట. అండ్ దీనికి పళ్ళు పాటు ఇట్లా ఉంది. ఇవైతే సేమ్ పట్టు బోర్డర్ లో ఉన్నాయండి. అండ్ దీనికి వచ్చేసిన బ్లౌజ్ పార్ట్ ఎట్లా ఉందో మీ అందరికి నేను క్లారిటీగా ఓపెన్ చేసి చూపిస్తున్నాను. చూడండి బ్లౌజ్ పార్ట్ వచ్చే వరకు మనకి బోర్డర్ కలర్ ఏది ఉందో అదే కలర్తో మనకి బ్లౌజ్ పార్ట్ ఉంటుంది అనమాట. ఆర్డర్ బుక్ చేసుకోండి. స్క్రీన్ మీద నెంబర్స్ డిస్ప్లే అవుతున్నాయి. అండ్ నెక్స్ట్ మంచి క్రీమిష్ కలర్ కి పీచ్ కలర్ కాంబినేషన్ లో అంతకు ముందు ఈ డిజైన్ లో మనం ప్లెయిన్ చేసామండి. ఇప్పుడు కొంచెం మనం కింద డిజైన్ చేసాము. అసలు చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. అంతకు ముందు ఈ కలర్స్ ని ఎంత మంది అడిగారంటే అంతమంది అడిగారండి. మీరు మార్కెట్ రేట్ తో కంపేర్ చేసుకుంటే మావి చాలా తక్కువ ఉంటాయి. మార్కెట్ రేట్ లో చాలా ఎక్కువ ఉన్నాయి. దీనికి గంగా జమున బోర్డర్ లా వచ్చేసిందండి. పైనేమో డిసెంబర్ పూ కలర్, కిందేమో మనకి పింక్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చాము. ఈ ఎంబ్రాయిడరీ వచ్చే వరకు మనకి చక్కగా ఇట్లా లవ్ సింబల్, ఇట్లా ఫ్లవర్స్ అట్లా ఇచ్చేసాము. ఇది కూడా చాలా బాగుంది. అండ్ ఇది చూడండి ఈ లైన్ మొత్తం మనకి చక్కగా ఫ్లవర్స్ ఎంబ్రాయిడరీ స్కై బ్లూ కలర్ తో ఇచ్చేస్తే అండ్ ఇట్లా వచ్చి మనకి లైన్స్ ఇట్లా సింపుల్ గా ఇచ్చి విత్ టజిల్స్ తో ఇచ్చేసాం అనమాట. దీనికి బ్లౌజ్ పార్ట్ వచ్చే వరకు మనం కాంట్రాస్ట్ లో ఇవ్వలేదండి. సేమ్ సెల్ఫ్ బ్లౌజ్ అయితే బాగుంటుంది. లేదు మీరు ఈ కలర్ కానీ ఈ కలర్ కాంబినేషన్ లో కానీ మీకు బ్లౌజ్ కావాలి అనుకుంటే వేరే మంచి కాటన్ లో కూడా మీరు పేరప్ చేసుకోవచ్చు. డిజైన్ అంతా హెవీగా ఉంది కాబట్టి అందులో ఉన్న బ్లౌజ్ అయితే చాలా బాగుంటుంది అని చెప్పేసి మేము అట్లా అనుకున్నాము. అందరూ అంటే వేరే కాంట్రాస్ట్ బ్లౌజులు కాంబినేషన్స్ ఇష్టపడని వాళ్ళు ఉంటారు, అట్లాంటి వాళ్ళ కోసం అన్నమాట. అండ్ నెక్స్ట్ మరో బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ గ్రీన్ అండ్ పైన స్కై బ్లూ కలర్ కాంబినేషన్ అన్నమాట. ఇది వచ్చే వరకు మనకి చక్కగా గ్రీన్ అండ్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ లో మంచిగా కింద ఇదంతా మనకి చూడండి ఇట్లా తులిప్స్ లాగా పైన అంతా షేడ్ ఇచ్చేసాం కదా. అండ్ దీనికి చక్కటి బ్లూ కలర్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ లో పైన కింద బోర్డర్ పైన బోర్డర్ ఏదైతే తీసుకున్నామో దాంతో ఇచ్చేసాం అనమాట మనము. అండ్ ఇది వచ్చే వరకు మనకి చక్కగా లైన్స్ లో పళ్ళు పాటు వచ్చేసింది. దీనికి నార్మల్ గా యాజ్ యూజువల్ గా రన్నింగ్ బ్లౌజ్ విత్ బోర్డర్ తో ఇచ్చేసాం అనమాట. మళ్ళీ కొంతమంది అనుకుంటారేమో పైన బోర్డర్ ఏమొచ్చింది అని చెప్పి, పైన బోర్డర్ సేమ్ అండి శారీలో రన్నింగ్ ఎలా అయితే వచ్చిందో అదే బ్లౌజ్ అనమాట. ఈ ప్యాటర్న్ లో ఇది సెకండ్ అనమాట. అండ్ నెక్స్ట్ మరో బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్
అసలు చాలా బాగుందండి. ఇది కూడా డార్క్ ఎల్లో అండ్ లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్. డార్క్ ఎల్లో అండ్ లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్. ఇది వచ్చేసేసి మనకి ఇట్లా ఓపెన్ చేస్తే మీకు ఎట్లా ఉంటుంది, పళ్ళు సైడ్ పైన ఇది చూడండి మంచిగా ఎల్లో డార్క్ ఎల్లో కాంబినేషన్ లో వస్తే మనకి మంచి వైలెట్ కలర్ అండ్ ఎల్లో కలర్ తో ఫ్లవర్స్ లీవ్స్ ఇచ్చేసాము. అండ్ ఇది వచ్చేసేసి మనకి చక్కగా మంచి ఎల్లో బోర్డర్ తో ఇచ్చి ఇట్లా ఈ కింద బోర్డర్ నేను మీకు ఇందాక హైలైట్ చేసి చూపించలేదు, ఇక్కత్ వీవింగ్ తో బ్లాక్ కలర్ దాంట్లో వచ్చింది. అండ్ ఇదంతా శారీ అంతా త్రూ అవుట్ ద మనకి ఇట్లాగే ఉంటుంది. పళ్ళు పార్ట్ వచ్చే వరకు మనకి ఇట్లా ఇలా లైన్స్ వచ్చేసింది. బ్లౌజ్ పార్ట్ వచ్చే వరకు మనకి ప్లెయిన్ లో వస్తుంది అనమాట. ఇది థర్డ్ డిజైన్ లో లాస్ట్ కలర్ అన్నమాట. అండ్ నెక్స్ట్ మరి బ్యూటిఫుల్ ఏదైతే నేను వేర్ చేస్తున్నానో అందులో కూడా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి. మీకు మంచిగా ఇది కూడా కొంచెం సన్నటి బోర్డర్ అయితే వచ్చింది. అసలు మన ఏజ్ నుంచి మన మదర్స్ ఏజ్ ఇంకా దాటి కూడా కట్టుకోవచ్చు. మీరు ఎట్లాంటి వర్క్స్ కానీ అట్లాంటివి ఏమీ తీసుకోక్కర్లేదు. అసలు చూడండి ఎంత బాగుందో ఈ కాంబినేషన్, కలర్ కాంబినేషన్ వచ్చే వరకు ఇట్లా మనకి మంచిగా ఒక ఆపిక్ వర్క్ లాగా తీసుకొని క్లాత్ ని చుట్టూ మనం గొలుసుకుట్ లాగా ఇచ్చేసి మధ్యలో 2 ప్రేమ పక్షులను అయితే ఇచ్చేసాం అనమాట, లవ్ బర్డ్స్ ని. అట్లా త్రూ అవుట్ ద శారీ అంతా ఎల్లో అండ్ ఆరెంజ్ కలర్ తో ఇచ్చాము. ఇక్కడ ఆలివ్ గ్రీన్ కలర్ బోర్డర్ విత్ టెంపుల్ బోర్డర్ తో తీసుకున్నాము. అండ్ దీనికి వచ్చేసిన పళ్ళు పార్ట్ చాలా సింపుల్ గా ఉంది. అండ్ బ్లౌజ్ వచ్చేసి ఏదైతే బోర్డర్ కలర్ లో ఉందో అందులో కల్నేత్ లో తీసుకున్నాం అనమాట. ఓకేనా? మరి ఇది కూడా కావాలంటే చక్కగా స్క్రీన్ షాట్ తీసుకుని స్క్రీన్ మీద నెంబర్స్ డిస్ప్లే అవుతున్నాయి, చక్కగా కాంటాక్ట్ అయిపోండి. అండ్ ఇందులో నేను కట్టుకున్నది కూడా ఒక కలర్ అండి. ఈ పింక్ ఏదైతే ఉందో దాన్ని ప్యాచ్ లా తీసుకుని మనం అటు పింక్ ఇటు బ్లూ వేసి కింద చెట్టు మీద బర్డ్స్ ఉన్నట్లుగా ఇచ్చాము. పళ్ళు పార్ట్ దీనికి వచ్చేసిన బ్లౌజ్ సేమ్ అన్నమాట, ఇదే కలర్ లో మనకి బోర్డర్ పార్ట్ తో వచ్చేస్తుంది. ఓకేనా? అండ్ నెక్స్ట్ మంచి పిస్తా గ్రీన్ కలర్ అండి. ఆ పిస్తా గ్రీన్ కలర్ కి ఎట్లా వచ్చింది అనేది మనం ఇప్పుడు చూద్దాము. ఈ పిస్తా గ్రీన్ అండ్ ఎల్లో కలర్ కలనైతే తీసుకున్నాము మనము. అండ్ దీనికి వచ్చేసిన బ్లౌజ్ పార్ట్ అండ్ పళ్ళు పార్ట్ ఎట్లా ఉందో చూద్దాము. ఇది చూడండి పిస్తా గ్రీన్ కలర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ లో ఇది వచ్చేసి మనకి చక్కగా బోర్డర్ పార్ట్ లో వచ్చేసి ఇట్లా తులిప్స్ లాగా తీసుకున్నాం అనమాట. మంచిగా డైమండ్ లోనే సన్నటి బోర్డర్ ఇచ్చేసాము. అండ్ దీనికి వచ్చేసి మంచి గ్రీన్ కి ఎల్లో షేడ్ లో కలనైతే ఉంది కాబట్టి, అండ్ కింద బోర్డర్ కలర్ లో మంచి వైలెట్ కలర్ తో బర్డ్ ఉంది, వైలెట్ కలర్ తీసుకున్నాము, పింక్ కలర్ బర్డ్ చెట్టు మీద ఉన్నట్లుగా. అండ్ ఇవి వచ్చేసి ఇట్లా మనకి చక్కగా వీవింగ్ తో ఇచ్చేసాము. అండ్ ఇది చూడండి ఇలా పెట్టుకుంటే కూడా మీకు చాలా అందంగా ఉంటుంది. దీనికి వచ్చేసిన పళ్ళు పార్ట్ అండ్ బ్లౌజ్. ఇదండి ఇవాళ కలెక్షన్. మీకు సెట్ వైజ్ కావాలా, సింగిల్ కావాలా అన్ని చూసి బుక్ చేసుకోండి. స్క్రీన్ మీద నెంబర్స్ డిస్ప్లే అవుతున్నాయి. అట్లాగే మన డిస్క్రిప్షన్ బాక్స్ లో కింద మన గ్రూప్ లింక్స్ ఉన్నాయి. మీరు మిస్ అవ్వకుండా చక్కగా కనుక మీరు అందులో జాయిన్ అయితే రకరకాలుగా అంటే మేము అప్డేట్ చేస్తూ ఉంటాం. అన్ని డైలీ వీడియోలో అప్లోడ్ చేయలేం కదా. సో స్టే ట్యూన్ టు బటర్ఫ్లై కలెక్షన్స్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.